ఉన్న నేపథ్యంలో రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. గతంలో ఒకసారి మాత్రం చంద్రగిరి నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. దాదాపుగా 5 సంవత్సరాల పాటు కూడా ప్రజలకు సేవ చేసే అదృష్టం ఆయనకి రావడం జరిగింది. అయితే దాని తర్వాత రాజకీయ పరిణామాలు, దాని తర్వాత అన్నతో కొన్ని విభేదాలు రావడం, దాని తర్వాత కూడా వాటన్నిటిని కూడా ఆయన పక్కన పెట్టినప్పటికీ కూడా అప్పటికే అనారోగ్య పారైన నేపథ్యంలో ఆయన తీవ్రంగా ఇబ్బందులు పడడం జరిగింది. ఇవాళ ఏఐజీ హాస్పిటల్లో హైదరాబాద్లో ఆయన చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ కూడా భగవంతుడు అంటే వాళ్ళకు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అదే స్థాయిలోనే ఆయన దహన క్రియలకు సంబంధించి కూడా నారావారిపల్లిలో ఇప్పటికే కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు వచ్చే అవకాశం అయితే ఉంది.